నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పొంచి ఉన్న మోంతా తుఫాను ప్రమాదం, విపత్తుల నివారణపై మంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. 4-5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. మాజీ మంత్రి కాకాని విమర్శలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు వేణు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోంతా తుఫాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను సన్నద్దతపై రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మోంతా తుఫాను గమనం, తీవ్రత, దానివల్ల ప్రభావితమయ్యే జిల్లాల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సంసిద్ధంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశించారు. ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 28th మార్నింగ్ కి తీవ్ర తుఫాన్ కింద మారిపోతుంది. సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావడం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకుని ఆ స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఎస్టీస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్డ్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి. సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్డ్నెస్ని చెక్ చేసుకోవటం, ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కొనడానికి, అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.
ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాస్లో కొన్ని చోట్ల చాలామంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏరియా మేము ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నపం ఉండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరపున కూడా దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు. ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించినాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు. కొంచెం మనం కూడా అన్ని డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనందరి బాధ్యత. ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇంచుమించుగా 8 మొత్తం 13 టీమ్స్ ఈరోజు రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించాం. 4-5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదని, పంటలు నీట మునిగి మొనకెత్తినా ఎన్యూమరేషన్ చేయడం లేదని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాను ముంచుకొస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయడం లేదని, అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు పాలన చూస్తే రైతులపై పగ సాధిస్తున్నట్టుగా ఉందని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అతివృష్టి అనావృష్టితో రైతులు నష్టపోవాల్సిందేనని మరోసారి నిరూపితమైందని కాకాని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని మీద వ్యవసాయం సంబంధించినటువంటి రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి, కష్టాలు పడుతున్నారు. మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామా లేదా అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. విమర్శలు చేయాల్సినటువంటి సమయం కాదు, విమర్శలు చేయలేనో లేదు. జరిగినటువంటి వాస్తవాలు మాత్రమే ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు. ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గరలో కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు. ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే 7 లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది 10,800 టన్నుల ధాన్యం. అంటే 1.5% ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది. ఈరోజు రైతుల దగ్గరకు సంబంధించి ఇతర ప్రాంతాల మంది లేట్ ఖరీఫ్ కాబట్టి కాస్త లేట్ అయింది, లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఈరోజు ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట మన పనులు ప్రారంభిస్తున్నాం. మిగతా దగ్గర దాదాపుగా కొన్ని దగ్గర కోతలకు వచ్చింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్టకష్టాలు పడుతున్నందువల్ల, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతులను పాపం, ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, కొన్ని దగ్గర అకాల వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాలు, వీటితో పాటు విత్తనాల కొరత, దాంతోపాటు యూరియా కొరత, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు పంట పాపం దిగుబడి తగ్గిపోయినా, నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కురిసినటువంటి 2-3 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చెప్పేటువంటి మాట 1,50,000 ఎకరాలలో పంటలు నష్టపడ్డాయి అని చెప్పి ఈరోజు అధికారులు అధికారికంగా చెప్తుంది వ్యవసాయ శాఖ. కానీ క్షేత్రస్థాయిలో దాదాపుగా 2,50,000 ఎకరాలకు పైచిలుకు
2,50,000 ఎకరాలకు పైచులకు పంటల నీట మునిగిపోయాయి, రైతులు నష్టపోయారు. దాని మీద ఎంతవరకు స్పష్టత లేదు. ఈ రోజు జరిగేటువంటి వాటి, ఇప్పుడు జరిగేటువంటి వర్షాలు కురిసేటువంటి వాటికి ఎంత నష్టపోతామనేటువంటి దాని మీద స్పష్టత లేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే 1000 ఎకరాల పంట మునిగిపోయింది. మునిగిపోయి ఈరోజు అధికారులతో మాట్లాడితే అధికారులు మేము ఒక యాప్ తీసుకొచ్చాము, ఆ యాప్లో లోడ్ చేసి ఎన్యూమినేట్ చేస్తామని చెప్పి ఈరోజు పాపం వర్షం మొత్తం ఇప్పుడు పంట అయితే దాదాపుగా 1 మీటర్ లోతు నీళ్ళలో ఉంది, కనపడలేదు, మునిగిపోయింది. కొన్ని దగ్గర రాజు దగ్గర మొలకలు ఎత్తేసాయి అప్పటికే, కానీ ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ప్రధానంగా వరి పంటే 1,00,000 ఎకరాలకు పైగా ఈ రోజు వరకు వరి పంట కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు లాంటి ప్రధానమైనటువంటి జిల్లాలలో ఈరోజు వరి పంట 1,00,000 ఎకరాల పైగా ఇప్పటికే ఈరోజు దాదాపుగా నష్టపోయేటువంటి పరిస్థితి, పంట మునిగినటువంటి పరిస్థితి. తుఫాను ప్రభావం అనేటువంటిది వ్యవసాయ పంటల మీద ఉంది, ఉద్యానవన పంటల మీద ఉంది. వ్యవసాయ పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఉద్యానవన పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అన్నింటినీ వదిలేసేసి ఈరోజు ఏదో ఒక విధంగా కాకి లెక్కలు కట్టి రైతులకు అన్యాయం చేయాలనే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం అనేటువంటిది దాదాపుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేస్తుందా, వ్యవసాయ శాఖకు అసలు మంత్రి ఉన్నాడా, వ్యవసాయ శాఖ పేరుతో ఏదైనా కార్యకలాపాలు సాగుతున్నాయా, పేరుకే వ్యవసాయ శాఖ మొక్కుబడిగా ఉందా, రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, రైతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఇంత అశ్రద్ధ, వ్యవసాయం అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.